జార్ఖండ్లో నియామక పరీక్షల వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. వేలాది మంది విద్యార్థులు రాంచీలో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేసినప్పటికీ వాటిని దాటుకుని అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. వాటర్ కెనాల్లు, టియర్ గ్యాస్ ని ప్రయోగించారు. అయినా విద్యార్థులు వెనక్కి తగ్గకపోవడంతో లాఠీచార్జ్ చేశారు. జార్ఖండ్లోని వివిధ జిల్లాల నుంచి రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు రాంచీకి చేరుకున్నారు. నియామక పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా 16 రోజులుగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. అసెంబ్లీ వైపు వెళ్లేందుకు విద్యార్థులు దూసుకురావడంతో పోలీసులు వాటర్ కెనాల్ను, టియర్ గ్యాస్ ని ప్రయోగించారు. అయినప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గకపోవడంతో లాఠీ చార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. కొందరు విద్యార్థులు వాటర్ కెనాల్ను ఎదుర్కొంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ వైపు వెళ్లే మార్గాల్లో ఉదయం నుంచే పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. కీలక కూడళ్లు, సున్నిత ప్రాంతాల్లో బారికేడ్స్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు రాజధానికి చేరకుండా జిల్లా సరిహద్దులు, ప్రధాన రహదారులు, హైవేలపై బస్సులు, ప్రైవేటు వాహనాలను కూడా తనిఖీలు చేశారు. రాంచీలో చాలా పాఠశాలలు ఇవాళ మూతపడ్డాయి. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన నియామక పరీక్షల్లో పేపర్ లీకులు, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు 16 రోజులుగా నిరసన చేస్తున్నారు. ప్రభుత్వం, విద్యార్థి సంఘాల మధ్య ఇప్పటికే 6 సార్లు చర్చలు జరిగాయి. ఆదివారం జరిగిన 6వ విడత చర్చలు కూడా ఫెయిల్ అయ్యాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్రమాలపై సిబిఐ దర్యాప్తు చేయాలన్న డిమాండ్పై విద్యార్థులు వెనక్కి తగ్గడం లేదు. మొత్తం 13 పరీక్షలను రద్దు చేయాల్సిందేనని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం 3 నియామక పరీక్షలను రద్దు చేసేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ విద్యార్థులు శాంతించడం లేదు. जी, हम लोग अपना घोषणा के अनुरूप हम लोग का समर्थन आप देख सकते हैं। ये छात्रों का दर्द आज विधानसभा मार्च पर आपको देखने को मिल रहा है कि सरकार हमारे आवाज़ को कुचलने के लिए टीयर गैस का, वाटर कैनन का, आंसू गोला का प्रयोग कर रही है, जो निंदनीय है। सरकार डर गई है, कायर सरकार है। और सरकार जब जब डरती है ये पुलिस को आगे करती है, लाठी, गोली, बंदूक, वाटर कैनन का प्रयोग करती है। लेकिन हम लोग देखेंगे सरकार में कितना पावर है इसका टीयर गैस में, हम लोग देखेंगे कितना दम है इसका लाठी में। सरकार से क्या बात करेंगे? और 3 राउंड बात हो गया, अब कोई बात नहीं करना है। हमारी मांग पूरी करे, नहीं तो ये छात्र सरकार के मुख्यमंत्री के कुर्सी तक पहुंचे। अगर छात्रों की बात नहीं मानती है तो सरकार की कुर्सी में खतरा है। सरकार